కేంద్ర ప్రభుత్వం తక్షణమే కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని సిఐటియు డిమాండ్ చేసింది. జోగుపేటలో నిర్వహించిన జైల్ బరో కార్యక్రమంలో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. నిరసన తెలుపుతున్న నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం జోగుపేట పోలీస్ స్టేషన్కు వారిని తరలించారు. కార్మికులు జోగుపేట పోలీస్ స్టేషన్లోనే తమ నిరసనను వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలపై సిఐటియు ఆగ్రహం వ్యక్తం చేసింది. సంగారెడ్డి జిల్లా జోగుపేటలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి జి సాయిలు పాల్గొని మాట్లాడారు. నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ మరియు ఎరువుల ధరలను విపరీతంగా పెంచి కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలపై పెనుభారం మోపుతోందని మండిపడ్డారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర చెల్లించాలని, ఉపాధి హామీ పథకాన్ని పాత పద్ధతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తన ప్రజా వ్యతిరేక విధానాలను తక్షణమే ఉపసంహరించుకోకపోతే రాబోయే రోజుల్లో కార్మికులు, రైతుల చేతిలో మోదీ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా చేపట్టిన సిఐటియు నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీస్ స్టేషన్లో బైఠాయించిన కార్మికులు కాసేపు తమ నిరసన కొనసాగించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు అందోల్ డివిజన్ కార్యదర్శి డి విద్యాసాగర్, మండల బాధ్యులు సురేష్, కృష్ణ, ప్రభాకర్, యశోద, శేఖమ్మ, సత్యం, శివకుమార్, రాములు, సాయిబాబా, దుర్గేష్, మల్లేశం, నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంచిదే కదా, గ్రేట్ కదా. కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా జైలు బరో కార్యక్రమం సిఐటియు రైతు వ్యవసాయ కార్మిక సంఘంలో కొనసాగుతూ ఉంది. ఈరోజు దేశంలో ఉన్న బీజేపీ మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, కూలీల వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఉంది. మీరు వెంటనే వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకొని కార్మిక వర్గానికి న్యాయం చేయాలని చెప్పేసి సంగారెడ్డి జిల్లా జైలు బరో కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు స్వచ్ఛందంగా మేము రోడ్ల మీద కూర్చుంటే పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కార్మిక వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోలేమని చెప్పేసి కోరుతా ఉన్నాం. 29 కార్మిక చట్టాలను కుదించి ఇవాళ 4 లేబర్ కోడ్లుగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అంటే పోరాడే హక్కు, యూనియన్ పెట్టే హక్కు, వేతనం పెట్టే హక్కు, ఐక్యత ఉండే హక్కును ఇవాళ కేంద్ర ప్రభుత్వం కాలు రాస్తూ పెట్టుబడిదారులు, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా నిర్ణయాలు తీసింది. ఇది సరైంది కాదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 142 కోట్ల మందికి అన్నం పెట్టే రైతాంగానికి మోడీ ప్రభుత్వం సున్నం పెడతా ఉంది. ఇవాళ గిట్టుబడి ధర కల్పించట్లేదు, నల్ల చట్టాలను తీసుకొస్తా ఉంది. దాన్ని ఉపసంహరించుకోవాలి, రైతాంగాన్ని ఆదుకోవాలి, సబ్సిడీ ఇవ్వాలి, రైతాంగానికి గిట్టుబడి ధర ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మూడవది ప్రధానమైంది 2005లో వామపక్షాల పోరాటంతో అప్పుడున్న యూపీఏ ప్రభుత్వము ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చింది. ఉపాధి హామీలో ఇవాళ అనేక మార్పులు తీసుకొచ్చింది. ఉపాధి హామీ చట్టాన్ని గ్రామ్జీ అని చెప్పేసి పేరు మీద బీబీజీ గ్రామ్జీ అని చెప్పేసి మారుస్తూ 90%, 10% నిధులను ఇవాళ కేంద్ర ప్రభుత్వం 60%, 40% రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి కొత్త పథకాన్ని తీసుకొస్తుంది. 60 రోజులు పన్ను ఉండొద్దని చెప్పి చెప్తా ఉంది. ఇప్పటికే 3 నెలల నుంచి కూలీలకు జీతాలు రావట్లేదు, అందుకే వేతనాలు రావట్లేదు. ఇది సరైంది కాదు.
ఒక్క మాటలు చెప్పాలంటే ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం ఎట్లయితే వ్యవహరించిందో ఈ రోజు ఈ 12 సంవత్సరాలు 13 సంవత్సరాల కాలంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వము కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తా ఉంది. ఇది వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. 2014లో 450 గ్యాస్ ధర ఉంటే ఇవాళ 1100 బలుకుతా ఉంది. ధరలేమో ఆకాశాన్ని అంటున్నాయి, కానీ కార్మికులకు పేదలకేమో కనీస వేతనాలు ఇవ్వట్లేదు. కనీస వేతనాలు ఇచ్చేదాకా ఈ పోరాటం ఆగదు. ఈ జైల్లో అయినా పోలీస్ స్టేషన్లైనా మా పోరాటాన్ని ఆపేయని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం వచ్చేదాకా మా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ఈ జైలు బరో కార్యక్రమం సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తా ఉన్నాం.